ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. ఇక ఏం కూర వండాలా అని అస్సలు ఆలోచించరు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, ప్రతిరోజు మనం వంట స్టార్ట్ చేసే ముందు అందరం ముందుగా ఆలోచించేది ఇవాళ ఏం కూర వండాలి. ఎన్ని కూరగాయలు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మనం ఏం కూర వండాలని ప్రతిరోజు ఆలోచించుకుంటాం కదా. ఒక్కొక్కసారి ఇంట్లో ఏ కాయగూరలు లేకపోవచ్చు, ఒక్కొక్కసారి కాయగూరలు ఉన్నా కానీ డిఫరెంట్గా ఏమన్నా తినాలనిపించవచ్చు కదా. అయితే ముఖ్యంగా ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఓన్లీ 1 or 2 ఆనియన్స్ మాత్రమే ఉన్నప్పుడు ఇలా కర్రీ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుందన్నమాట. అయితే దీనికి ముందుగా ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలతో పాటు మనకి పాలు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదండి. కనీసం టీ పెట్టుకోవడానికైనా కొన్ని పాలు అయితే పక్కన పెట్టుకుంటాము. ఇంట్లో ఎప్పుడు పాలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు వీలైతే ఒక గ్లాస్ పాలు పక్కన పెట్టుకోండి. ఈ పాలు కూడా కొంచెం పాలు తాగడం ఇష్టం లేదు, పాలు కర్రీలో వేయటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి మీ ఇంట్లో ఒకవేళ మీకు కారం బూందీ అవైలబుల్గా ఉంటే కొన్ని దగ్గరలో తెచ్చుకునేలాగా అవైలబుల్గా ఉంటే కొన్ని స్నాక్స్ తిన్నప్పుడు ఇంట్లోనైనా కొద్దిగా ఉంటుంది కదండి. ఒక కప్పు కారం బూందీ, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ మీకు కారం బూందీతో చూపిస్తాను. ఇదిగోండి, దీనికి ఒక కప్పు కారబూందీ అయినా పర్లేదు, లేదా ఒక కప్పు పాలైనా పర్లేదు. ఈ రెండిట్లో మీకు అందుబాటులో ఏది ఉంటే దాంతో చేసుకోండి. అయితే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేయమన్నాను కదండి. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించండి. ఈ కర్రీకి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు అసలు వేయించకూడదు, పచ్చివాసన వస్తాయి. ఇది కొంచెం లేట్ అయినా సరే సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగానే కొద్దిగా పసుపు, మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ అని ఏమీ లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా సిమ్లోనే పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. హై ఫ్లేమ్ పెడితే ఉల్లిపాయ కొంచెం వేగదు కదండి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి, లేకపోతే ఎక్కువ కారం అయిపోతుంది. ఎందుకంటే మనం ఆనియన్స్ మనకు 1 or 2 తక్కువ ఆనియన్స్ ఉన్నప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ ఎక్కువ కారం వేస్తే కారం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ కారం వేసిన తర్వాత ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్, ఎక్కువ వాటర్ అవసరం లేదండి, చిన్న టీ గ్లాస్తో వాటర్ వేయండి. వాటర్ వేసి సిమ్లో పెట్టి ఈ వాటర్ బాగా దగ్గరగా ఇంకిపోయే వరకు ఆనియన్స్ ఈ వాటర్లోనే ఉడకనివ్వండి. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇదిగోండి, ఇంకా కొద్దిగా ఉన్నాయి వాటరు. ఒక్కసారి మనం సాల్ట్ ఒకటి వేయలేదు కదా, కొద్దిగా సాల్ట్ అది వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అయితే చూద్దామండి. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి ఇంకొక 5 మినిట్స్. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కూర కూడా దగ్గర పడ్డది కదండి. ఇలా దగ్గర పడ్డప్పుడు మీకు ఇష్టం ఉంటే, నేను కప్పుడు పాలు చెప్పాను కదా, ఒక గ్లాస్ పాలు, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పాలు ఇష్టం లేని వాళ్ళు నేను చెప్పాను కదండి, కారం బూందీ ఒక గిన్నెతో ఒక కప్పు కారం బూందీ అనమాట. మనం కారం బూందీ వేస్తే కొంచెం సాల్ట్, కారం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే కారం బూందీ కొంచెం కారంగా, కొంచెం అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కారం బూందీ వేసినట్లయితే ఎక్కువ కదా గరిటెతో కలిపేయకూడదండి. జస్ట్ ఉల్లిపాయల్లో కలిసేలా కలుపుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తే సరిపోతుంది. దగ్గరగా బాగా కలిపేసినా సరే ఎక్కువ తొందరగా కారం ఉంది కాబట్టి తొందరగా పీసెస్ అయిపోయి మెత్తగా అయిపోతుందండి. అలా అవ్వకుండా బూందీలా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఒకవేళ పాలు వేసిన వెంటనే మూత పెట్టేయాలి, గరిటెతో కదపకూడదు. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే పాలు ముక్కలుగా ఉండి విరిగిపోయినట్టు వస్తాయి కదా, అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. నేను కారం బూందీ వేసాను కాబట్టి దీన్ని కూడా ఒకసారి మూత తీసి చూశాను కదా. ఇదిగోండి, ఇలా దగ్గర పడుతుంది కదా. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కారం బూందీ ముక్కలు అవ్వకూడదు అనమాట. సేమ్ పాలు వేసే ప్రాసెస్ కూడా ఇదే. ఎక్కువ కలపకుండా పాలు కొంచెం విరిగినట్టు అనిపించి దగ్గరికి అయిపోతే సరిపోతుంది. పాలులాగా ఉండకుండా ఇలా దగ్గరికి కర్రీలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇదిగోండి, కర్రీలాగా దగ్గరికి అయిపోయింది కదా, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 5 మినిట్స్లో ఏ కాయగూరలు లేకుండా మంచి టేస్టీగా కర్రీ రెడీ అయిపోయినట్టే.
మీకు అవైలబుల్ని బట్టి చూసుకోండి. మీకు ఇంట్లో కారబూందీ అవైలబుల్గా ఉంటే కారబూందీ వేసుకోండి, లేకపోతే పాలు వేసుకొని వండుకోవచ్చు అనమాట. కారబూందీ కన్నా పాలు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇంకా బాగుంటుందన్నమాట. నార్మల్గా కూడా కారబూందీ కర్రీ చాలా బాగుంటుందండి. మనం దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై చేసినప్పుడు వేసుకుంటాం కదా, అందులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సపరేట్గా ఇలాగా ఓన్లీ మనం ఉల్లిపాయలతోనే కారబూందీ మిక్స్ చేసి కర్రీ చేసినా సూపర్ ఉంటుందండి. చెప్పాను కదండి, ఈ 2 ప్రాసెస్లో పాలు కానీ కారబూందీ కానీ వేసి కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఇలా కూర వండేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట. వేడివేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అన్నంలోనే కాదు, చపాతీలో, పూరీల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మసాలా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అల్లం పేస్ట్ ఒక్కటే వేశాను నేను. మనకి పూరి అటువంటి దాంట్లోకి అయితే కొద్దిగా మసాలా వేసుకోవచ్చు. ఎలాగో మనకి మసాలా కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వేడివేడి అన్నంలో అయితే కొంచెం వేసుకుని ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి, కూర ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా దగ్గరగా ఉండాలన్నమాట. కొంచెం వాటర్గా కాకుండా, మిక్స్ అవ్వకుండా బూందీలా కనిపించేలాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉంది ఫైనల్గా. చూశారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.